ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 75,414 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ నార్మల్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. 30,073 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు. 3,68,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనదండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు ఉదయం వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 8 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో అయితే దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చండి. ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల లోపు ఈరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా పూర్తయింది. ఈరోజు ఉదయం 7 గంటల పైన వెళ్ళిన వారికి రేపటి ఉదయం 4, 5 గంటలలో ఉన్న స్లాట్లు అయితే ఇచ్చారండి. ఇక ఈరోజు ఉదయం 7 గంటలకు శ్రీవారి మెట్టుదారిలో దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఉదయం 7 గంటలకు వెళ్ళిన వారికి శ్రీవారి మెట్టుదారిలో టోకెన్ తీసుకుంటే ఈరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల లోపు ఉన్న స్లాట్లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఉదయం 7 గంటలకైతే 1,450 టోకెన్స్ వరకు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నిన్నటి రోజున మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, మేడం ఏప్రిల్ 9న ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తారా? ఏప్రిల్ 9న ఫ్రీ దర్శనం ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. మీరు ఉదయం 3 నుంచి 6 గంటల లోపల వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం విఐపి లక్కీ డిప్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా? ఎప్పుడో తెలియజేయగలరా ప్లీజ్? రూమ్స్ విఐపి దర్శనానికి బుక్ చేసుకోవచ్చా? తెలియజేయండి. నమస్కారం సార్, మీరు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో చూస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మన ఛానల్లోని వీడియోలను చూస్తూ రెగ్యులర్గా కామెంట్ రూపంలో విష్ చేస్తూ ఉంటారు.
వారికి కూడా థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నానండి. విఐపి దర్శనానికి టికెట్స్ లక్కీ డిప్ ద్వారా త్వరలో ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ టికెట్స్ ఆన్లైన్లో లక్కీ డిప్లో ఇస్తారా, ఆఫ్లైన్లో ఇస్తారా అన్నది ఇంకా టీటీడీ వారి నుంచి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంటుంది. టీటీడీ వారి నుంచి అప్డేట్ రాగానే తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా రూమ్స్ అయితే ప్రస్తుతం ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆన్లైన్లో రూమ్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు ముందుగా ఏదైనా దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని ఉంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఉచిత అన్నదానం, ఉచిత లాకర్స్ ఎక్కడుంటాయి? తిరుమలలో వెంగబాంబ అన్నదానం క్యాంటీన్, అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా భోజనం అయితే చేసుకోవచ్చు. మీరు స్క్రీన్లో కూడా చూడండి అన్నదానం క్యాంటీన్ టైమింగ్స్. ఉదయం 8:30 నుంచి ఉదయం 10:30 వరకు బ్రేక్ఫాస్ట్, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు లంచ్, సాయంత్రం 5 నుంచి రాత్రి 10:30 వరకు డిన్నర్ ఉంటుంది. ఇంకా లాకర్స్ అయితే తిరుమలలోని PAC1, PAC2, PAC3 మరియు పద్మనాభ నిలయంపై ప్రాంతాలలో ఫ్రీగా లాకర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము ఇప్పుడు తిరుమలలో ఉన్నాము. రేపటి ఉదయం 4 గంటలకి సర్వదర్శనం టికెట్లు ఇచ్చారండి. మేము అలిపిరిమెట్లో ఎక్కి తిరుమలలో ఉన్నాము. ఆ టికెట్కి ఎక్కడి నుంచి వెళ్ళాలి మేడం? సర్వదర్శనం టికెట్. మీరు తిరుమలలో ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఫ్రీగా బస్సు సర్వీసులు అయితే ఉన్నాయి. మీరు ఫ్రీ బస్ ఎక్కి ATGS సర్కిల్ లేదా టోకెన్ దర్శనానికి వెళ్ళాలి అని చెప్తే వారు క్యూ లైన్ వద్ద స్టాప్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా క్యూ లైన్లో ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళు దర్శనం టోకెన్లు ఎక్కడ తీసుకోవాలి? ఇంతకు ముందు గాలిగోపురం దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎలా? అలిపిరి దారిలో వెళ్లే వారికి ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం 1280 వద్ద దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఇచ్చే SST టోకెన్ తీసుకోవాలి. అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, అలాగే మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఇచ్చే SST టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. మీరు వెళ్లే సమయానికి టోకెన్స్ అయిపోతే మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళి తిరుమలలో టోకెన్స్ లేని ఫ్రీ దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.